ఫైనల్ క్వశ్చన్ ఇది, బీఆర్ఎస్ కి బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ థ్రెట్ కవిత నుంచి ఉంది, కేసీఆర్ కూతురు నుంచి ఉంది అనే చర్చకి ఏం చెప్తారు? అసలు కవిత గారి గురించి బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. అంటే ఆలోచించకపోయినా కవిత గారు చేస్తున్న విమర్శలు, కవిత గారు మేము టార్గెట్ చేస్తున్న విధానం అది కాంగ్రెస్ బీజేపీ కంటే ఇంకా స్ట్రాంగ్ గా తగులుతుంది. కవిత గారి వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమెకు స్క్రిప్ట్ ఇచ్చి ఆమెతో ఆ విధంగా మాట్లాడిస్తున్నాడన్న విషయం అందరికీ తెలుసు. చాలా క్లియర్ గా చాలా మంది ప్రజలకు తెలుసు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇది 100% ఉండదు, అస్సలే ఉండదు. కవిత గారు మాట్లాడే ప్రతి మాట కూడా గాంధీ భవన్ లో తయారవుతుంది. ఆ గాంధీ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్టే కవిత గారు మాట్లాడుతున్నారు. దీంట్లో ఏ మాత్రం మాకు డౌట్స్ లేవు, శశభిషలు లేవు. ప్రజలకు కూడా ఇది క్లియర్ గా తెలిసిపోయింది. నేను ఒక్కటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ క్యూ న్యూస్ మీద దాడి జరుగుతుంది, రైట్? సో అదేవిధంగా మహా న్యూస్ అశ్లీలం అని చెప్పి అశ్లీలంగా కేటీఆర్ గారి మీద థంబ్నెయిల్స్ వేసిందంటే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు మహా న్యూస్ ఆఫీస్కి పోతారు. తీన్మార్